ఇకపోతే నువ్వు నాకు నచ్చావు అనే సినిమా 175 days ఊర్లో ఆడితే కూడా థియేటర్కి వెళ్ళలేని ఒక కుర్రోడు ఏంటి అసలు ఆ కథ ఏంది చెప్పండి నాకు. ఏం లేదు సార్, అంటే నా ఇంట్లో నేను చదువులో చాలా వీక్ సార్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ విషయం నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. చదువులో వీకా? చెప్తా మీకు. ఇది ఎక్కడా చెప్పని తెలియని విషయం ఏంటంటే, మా మదర్ 9th monthలో ఉన్నప్పుడు తనకి బీపీ ఎక్కువైపోయి కాన్షియస్గా ఉంటే చనిపోతారు అని చెప్పారు. సో 9th month మొత్తం ఆవిడని ఎనస్థీషియాలో పెట్టి ఒక్క సెకండ్ కూడా స్పృహ రాకుండా ఎవ్రీ 6 hours ఇంజెక్షన్ చేస్తూ ఇద్దరం పోతాం అనుకున్న టైంలో లక్కీగా ఇద్దరం బతికాం. నేను పుట్టిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 4-5 days 5-6 days అదే నంబులో ఉంది. దానివల్ల నాకు మెమరీ బ్రెయిన్ కానీ ఎక్స్పోజ్ అవ్వడానికి నాకు 20-25 ఏళ్ళు పట్టింది సార్. ఓ మై గాడ్! 20-25 ఏళ్ళ వరకు నేనేంటో కూడా, అంటే నేనేంటంటే మా ఇల్లు గుమ్మం దిగి గుమ్మం ఎక్కితే కిరాణా షాప్ ఉంది సార్. ఇక్కడ చెప్పింది నేను లిటరల్గా మెట్లు దిగి రోడ్డు దాటి మెట్లు ఎక్కితే గుర్తుండదు నాకు. సో నన్ను పంపించి మా మమ్మీ అరిసేది ఇక్కడి నుంచి, ఇది ఇచ్చి పంపించండి అని. అంత ఇదిలో ఉండేవాడిని. సో అసలు ఉన్న ఆటలకే మనకు చాలా కష్టం. ఈ టైంలో ఇటు సినిమాలు ఆటలు ఇవన్నీ తిరిగితే ఇక అసలు బేసిక్ చదువు కూడా రాకపోతే ఇటు పైకి ఎలా వస్తాడన్న భయంతో కానీ దేంతో కానీ మిమ్మల్ని పంపల ఎక్కడికి. మా స్ట్రీట్లో ఫస్ట్ టీవీ కొనుక్కున్నది మేమే సార్, కానీ లాస్ట్ కేబుల్ టీవీ పెట్టించుకుంది మేమే. ఓకే. ఫస్ట్ ఓఫర్ సిస్టమ్ ఉంది మా ఇంట్లోనే, కానీ ఒక క్యాసెట్ కూడా ఉండేది. కొన్నాడు ఆ టైంలో. నేను కొంచెం పెరిగే టైంకి అంటే నా 4th class 3rd class 4th classకి వచ్చేసరికి ఇక అన్నీ ఆపేసి ఇలాగే ఉండేది. సినిమాలకి నేను ఎగ్జామ్స్ పాస్ అయినా ఎగ్జామ్స్ అయిపోతే ఆ రోజు వెళ్ళేవాళ్ళం. ఆర్ఎల్స్ చిరంజీవి గారి సినిమా వస్తే ఆ ఒక్క రోజు మాత్రం మా నాన్నగారు రిక్షా మాట్లాడి ఫ్యామిలీకి ఎగ్జామ్షన్ ఆ రోజు ఆ చిరంజీవి గారి సినిమా ఒక్క సినిమాకే ఫ్యామిలీతో కలిసి వెళ్తాం. ఆ సినిమా ఏదైనా పర్వాలా. అన్ని సినిమాలు చూసుంటారు అయితే చిరంజీవి గారి ఆల్మోస్ట్ సార్. అంటే ఆ సందర్భం దగ్గరలో ఎగ్జామ్స్ అవి ఉంటే వెళ్ళేవాళ్ళం కాదు, కానీ లేకపోతే అన్ని సినిమాలు చిరంజీవి గారివి అయితే గరానా మగుళ్ళు అన్ని చూసేసారు. నాకు ఇందాక కూడా మళ్ళీ ఏమనుకోవద్దు, వెనక్కి వస్తున్నాను. అమ్మగారికి వచ్చింది నేను ఇంతవరకు ఫస్ట్ టైం విన్నా. నేను ఇంతవరకు అంటే ఒక నెలంతా అనస్థీషియాలో ఉంచి ఆ మనిషిని అలాగా ఎందుకు, అదేంటి వాట్ ఇస్ దట్? అంటే బీపీ సార్, ఎక్కువ బీపీ, హై బీపీ అయిపోయి ఆ బీపీకి కాన్షియస్నెస్ లో ఉంటే మనిషి కంట్రోల్ తప్పిపోతారు. పైగా లోపల క్యారింగ్ ఉన్న టైం కాబట్టి ఈవెన్ మా డాడీ దగ్గరికి వచ్చి ఇద్దరు ఉండరంటే కనీసం పెద్ద ప్రాణమైనా కాపాడండి అని వరకు వచ్చేసారు అందరూ. ఒక స్టేజ్ వరకు అందరూ ఫిక్స్ అయిపోయారు కూడా, ఇది రాదు బయటకు అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. ఏమో లక్కీగా వచ్చాను. బట్ ఇప్పటికీ నాకు నిద్ర కొంచెం ఎక్కువ. ఇంట్లో స్కూల్లో కానీ కాలేజీలో కానీ నేను పడుకుని ఉంటే అంత ఫాస్ట్గా లేపరు, ఎందుకంటే అది నాకు బై బర్త్ వచ్చిన ఒక ఇది కాబట్టి. కొంచెం ఆ ఒక్క విషయంలో మాత్రం నన్ను అందరూ ఎక్స్క్యూజ్ చేస్తారు ఇంట్లో కూడా. ఓకే, అంటే పడుకుంటారు ఎక్కువసేపు, అంటే అదే దానివల్ల ఆ ఎఫెక్ట్ ఏమో మరి మేబీ అది అలాగే అలవాటు అయిపోయి వచ్చేసింది. కానీ అసలుకి నాకు ఇప్పుడు నాకు చాలా నాకు నిజంగా తెలియదు. నాకు మీరు ఆశ్చర్యం ఎవరికి చెప్పలేదు సార్ ఈరోజు. అదే చెప్తున్నా. అది మరి ఎలా క్లాసెస్ ఎలా చదువుకున్నారు, ఎలా గుర్తుండేవి సార్? ఇది ఒక చోట చెప్పాను కానీ సార్, నేను 7th class ఫెయిల్ అయ్యాను సార్. 7th class ఫెయిల్ అయ్యాను. 10th class నేను 2nd classలో పాస్ అయితే మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు ఊరంతా స్వీట్లు పంచారు. అయ్యా బాబోయ్! 2nd classలో పాస్ అయితే దట్ వాజ్ ఎ మిరాకిల్. అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం సార్. మా స్కూల్లో నేను 9th లాస్ట్లో ఉన్న టైంలో మా మ్యాథ్స్ టీచరు సార్ అనేవాడు. నాకు పాటలు బాగా పాడుతుండేవాడు సార్, ఎక్కువ గుర్తుండే. అప్పుడు గుర్తుండే ఎన్ని పాటల పుస్తకాలను గుర్తుంటాయి, కానీ చదువు ఎక్కిది కదా, మరి ఎందుకనో తెలియదు. ఒకరోజు మ్యాథ్స్లో 100కి 7 వస్తే ఆయన అన్నారు, ఒరే స్కూల్ ఎందుకు రాలేదురా నీకు 7 ఎందుకు వచ్చాయంటే, సార్ నాకు గుర్తుండట్లేదు సార్. నువ్వు ఆ మాట మాత్రం వద్దు, స్కూల్ మొత్తాన్ని ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు కూర్చుంటే వాళ్ళకంటే ఎక్కువ పాటలు నువ్వే పడతావు, నువ్వు గుర్తుండేట్లా అని మాత్రం మీరు ఏ కారణం అని చెప్పి ఒప్పుకుంటారు, అది మాత్రం చెప్పొద్దు అన్నారు. ఆ ఒక్క సెంటెన్స్ సార్, నేను 10th పాస్ అయ్యాను, ఇంజనీరింగ్ పాస్ అయ్యాను, నా లైఫ్ సెట్ అయిపోయింది. ఆ ఒక్కటే ఒక సెంటెన్స్. పుస్తకం తీస్తే నిజంగానే నాకు ఎందుకు గుర్తుండట్లేదు, అది గుర్తున్నప్పుడు ఇది ఎందుకు గుర్తు, అది గుర్తున్నప్పుడు ఇది ఎందుకు గుర్తుండట్లేదు, ఒకటే క్వశ్చన్ 100 మీరు ఒకవేళ నా చదువుటానికి 3 రాకపోయినా కూడా అదే మాట 10 సార్లు అనుకునేవాడిని సీరియస్గా. అదే
మెల్లగా 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 మీ లైఫ్ని చేంజ్ చేసేసింది ఒక సింగిల్ లైన్. సింగిల్ లైన్ సార్. సూపర్ అండి. ఆ లైన్ అలా గుర్తుపెట్టుకొని డెఫినెట్ ఆ గుర్తు పెట్టుకొని మళ్ళీ దాన్ని గురించి ఆలోచించడం అనేదే మీ సక్సెస్ పాయింట్. ఇంకొకటి కూడా చెప్తా సార్, నా లైఫ్ని మార్చిన 2 సెంటెన్సుల్లో, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా ఆలోచనలు అంతా కే విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు తీయాలి, డాన్స్ బేస్ మ్యూజిక్ బేస్ మీద చేయాలి అని నేను చాలా రీసెర్చ్ చేసి అన్ని కళాపీఠాల చుట్టూ తిరిగి అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని నేర్చుకొని ఇదే మైండ్లో ఉండేవాడిని. బట్ వెళ్ళి ఎవరి దగ్గర ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గర కలిసినా ఇట్లా డబ్బులు ఎవరు పెడతారు తమ్ముడు, ఇట్లా డబ్బులు ఎవరు పెడతారు నాన్న అనేవాళ్ళు. ఫస్ట్ నువ్వేంటో నువ్వు క్రియేట్ చేసుకో, దాని తర్వాత నీకంటూ టైం వస్తుంది అప్పుడు చేయాలి తప్ప. ఆయన ఏమన్నా అంటే నా డబ్బులతో నీ క్రియేటివిటీ సరదా తీసుకుంటా అంటే ఎలా తమ్ముడు అన్నాడు ఒక ప్రొడ్యూసర్. సూపర్. నా డబ్బులతో నీ క్రియేటివిటీ సరదా అని చాలా అన్నాను, కానీ అతను చాలా అసలైన వాడు వాడాడు. అసలు వాడితే అప్పుడు రియలైజ్ అయ్యి సరే కమర్షియల్ సినిమా ఏదన్నా మనం కూడా అందరూ రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయాలన్న దాంట్లో ఆలోచిస్తూ మొదలు పెడితే నేనేం ఆలోచించినది వేరే ఏదో సినిమాలు ఉండేది. ఇలా ఉండి నేను ఫ్రస్ట్రేట్ అయిపోయి నా వల్ల కాదా, అందరిలాగా నాకు కూడా ఏదో ఉందని భ్రమలో ఇక్కడ తిరుగుతున్నానా, నేను వర్త్ కాకుండా అటెంప్ట్ చేస్తున్నాను, రాంగ్ ప్లేస్లో ఉన్నాను అని ఫీలింగ్ వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ రాజారామ్ నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తే వాడన్నాడు, అరే చూసే కళ్ళల్లో క్రియేటివిటీ ఉంటే కనిపించే ప్రతిదీ క్రియేటివ్ కనపడుద్ది, నువ్వు చెత్తకుండి నువ్వు క్రియేటివ్గా చూడలేకపోతే అది నీ తప్పు, దాని తప్పు కాదు అన్నాడు. మీరు నమ్మండి సార్, మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రింగ్ ఉంటుంది కదా, రింగ్ వెనకాల చెత్త బాక్సులు పెడతారు వరుసనే. ఇంతకు ముందు ఒకటి అన్న క్యాంటీన్ పక్కన కరెక్ట్ ఆ రింగ్ మీద కూర్చుని నేను హాఫ్ డే కూర్చున్నాను నైట్ 6 నుంచి నైట్ వరకు. నాకు ఎందుకు ఏం కనపడుతుంది ఇందులో ఏమి కనపడలేదు ఫైనల్గా. బట్ అదే ఆలోచన అదే వర్డ్ అదే సెంటెన్స్ నన్ను మార్చిన సెంటెన్స్లో అదొకటి సార్. ఫైనల్గా సార్ నాకంటే ఫైనల్ మీ సక్సెస్ పాయింట్ ఎక్కడంటే ఫస్ట్ నేను చూసింది సినిమా చూపిస్తాం మా దగ్గర సార్. కానీ అసలు ఇండస్ట్రీకి రావాలని అంత 10th క్లాస్ పాస్ అయితేనే స్వీట్లు పంచే ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎలా ఎంకరేజ్ చేశారు సార్? మనకి ఏది దూరం అవుతుందో మనకి దాని మీదే మోజు ఉంటుంది సార్. కరెక్ట్. దొరకకుండా నునుపు ఎప్పుడైనా సార్. ఏ అమ్మాయి అయితే ఒప్పుకోదో ఆ అమ్మాయికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. కరెక్ట్. అది లేకపోతేనే పిచ్చోళ్ళు అయిపోతారు. ఓకేనా? అట్లాగే నాకు సినిమా దూరం, నాకు అందంది నేను అందుకోలేంది. ఇంట్లో డబ్బులు ఉండేవి, మా నాన్నగారు నా చేతుల మీద ఆయన చాలా అస్సలు చదువుకోలేదు కానీ చాలా వెరీ జీనియస్ లాగా ఉండేవాళ్ళు సార్. అంటే పిల్లలకి డబ్బులు ఎప్పుడు దూరం అవ్వకూడదని చెప్పి ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ ఒక్క పని నన్ను పంపించేవాళ్ళు. ఎందుకంటే 500 నోటు నాకు పెద్ద విషయం కాకూడదు. కరెక్ట్. అప్పటికి 100 రూపాయలు కట్టలే ఉండేవి కదా, 100 రూపాయల బండిల్లు నాకు పెద్ద విషయం కాకూడదు, అట్లా ఉండేవాళ్ళు. 10th క్లాస్. సో ఏదైతే దూరమో దాని మీదే మనకి ఇష్టం ఉంటుంది సార్. సో సినిమా చూడనిచ్చేవాళ్ళు కాదు. మా ఇంట్లో చూసేదల్లా నైట్ 10 o'clock అయ్యేసరికి జయ హనుమాన్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది ఈ దూరదర్శన్లో. ఆ ఒక్క ప్రోగ్రాము నన్ను పడుకున్న తర్వాత చూడని ఆల్ ఫీలింగు. నేను మాత్రం దుప్పటికి చిన్న పన్నుతో కన్నం పెట్టి అందులో చూస్తుండేవాడిని. అలాగా. ప్లస్ ఎప్పుడన్నా ఏదన్నా ఆదివారం 4 o'clock సినిమా వస్తే పక్క రూమ్లో కూర్చుని డైలాగులు వింటాం, సీన్లు వింటాం, ఇది వింటాం, అది గుర్తుపెట్టుకోవడం. లేకపోతే ఎక్కడన్నా ఎదురింట్లో వాళ్ళు ఎప్పుడన్నా కొత్త పాటలకు వస్తే క్యాసెట్ పెట్టి ప్లే చేస్తుంటే అది బాత్రూంలో స్నానం అరగంట చేసి అది బాగా గుర్తుపెట్టుకుని పాటల పుస్తకం కొనుక్కొని. అంటే వీళ్ళు ఎంత మీరు రిస్ట్రిక్ట్ చేస్తే దాని మీద మనసు పెరిగింది సార్. నాకు ఊహ తెలియటం, నాకు సినిమా అంటే ఇష్టం కలగటం ఒకటే సార్. అది నేను విడదీసి చెప్పలేను.